ఇంటికి లక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. జై శ్రీరామ్. ఈరోజు మళ్ళీ బనానా పేపర్ వచ్చేది చూసారా, మనం చూపిస్తాం కదా, మళ్ళీ కూడా ఇవాళ కూడా కూర్చున్నాము. ఇది చెప్పాను కదా, మనం గెస్ట్లు వచ్చేస్తారండి, మన గార్డెన్కి వచ్చేసారండి గెస్ట్లు. ఆల్రెడీ మొదలు పెట్టేస్తారు వేట, గార్డెన్ వేట మొదలు పెట్టేస్తారు. చూడండి, చెప్పాం కదా ఆ బగ్స్ వస్తాయని, జపనీస్ బెట్లు బగ్స్ వచ్చేసారు. అతిథులు సేకరిస్తున్నారు చూసారు కదా ఆల్రెడీ. అందుకని కొంచెం మంచిగా ఉన్న ఆకులని కట్ చేసేసుకున్నాము. గోంగూర, వీటికి గోంగూర చాలా ఇష్టంలా ఉందండి. ఎక్కువ ముందర గోంగూర తినేస్తాను నేను, అసలే గోంగూర రావట్లేదు అనుకుంటుంటే ఇవి వచ్చి గోంగూర ఆకులనే ముందుకుంటున్నాయి. వాటికి కూడా అదే నచ్చినట్టున్నాయి బాగా మనలాగే. సౌత్ ఇండియన్ అనుకుంటాం, ఇక్కడ గోంగూర బాగా తింటున్నాయి ఇవి చూసారు కదా. ఇంకా కొంచెం బాగున్న ఆకులు కొంచెం కట్ చేసుకుందాము. ఎవరో కొన్ని విత్తనాలు ఇస్తే ఇలా వేసాను. ఫస్ట్ ఇవే మొదలు పెట్టే తినడం. మాకు వచ్చిన గెస్ట్లకు అడుగుతాం కదా, మీకు ఏమి ఇష్టం అండి చేసి పెడతాము అంటే వాళ్ళు మొహమాటంగా చెప్తారు. అని అన్న ఫుడ్ ఏదో ఇష్టం ఏం తింటున్నారో మనకు తెలుస్తుంది. చెప్పరు మనకు పాపం మాకు చుట్టాలు మనకి ఏం తింటామా అన్నది. అది మనం వండి పెట్టిన దాంట్లో తినడం చూస్తే మనకు తెలుస్తాను వాళ్ళకి ఇష్టం అనేసి. అలాగే మా బగ్స్ కూడా మాటలు రావు కదా మరి, వీటికి ఏం తింటాయో తెలియదు. వచ్చి చూస్తుంటే ఫస్ట్ ఇవే తినేస్తున్నాయి ఈ ఆకులని చూసారు కదా. కొంచెం బాగున్న ఆకులు కట్ చేసేసుకుందాం కొని, కనీసం మిగిలిన ఆకులు తింటాయి అనేసి కొంచెం గోంగూర హార్వెస్టింగ్ మొదలుపెట్టాను. చూడండి మొత్తం చూడండి, చూసారా వదులుతున్నాయి బగ్స్ బాగా. గోంగూర బాగా ఇష్టం కొందరికి, తినేస్తున్నాయి శుభ్రంగా. చిక్కుడు పువ్వులు వచ్చాయండి, చిక్కుడికి. ఇది దోసకాయ పువ్వులు వచ్చాయి. చిక్కుడు పందిరి వేసాము, పందిరి ఎక్కింది. ఇంకా ఇంకెక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అడుగుతున్నట్టుంది. చూస్తుంది, ఇంకా పెద్ద పందిరి ఉంటే ఇంకా తెగెక్కేద్దామని. ఇదేనా వచ్చారనుకోండి, రెస్ట్లో వండుకు పెట్టి మనం తినడం మానేం కదా, వాళ్ళు వండి పెట్టి వాళ్ళ పేరు వాళ్ళతో పెట్టుకుని మనం కూడా తింటాం కదా, మనం కూడా ఆస్వాదిస్తాం. అలాగే వీటికి కూడా పెట్టు మనం కూడా కొంచెం కోసుకుందాం అనేసి కొంచెం కోస్తున్నాను. గోంగూర ఉండలేక ఆగలేక కోస్తున్నాను. వాడికి వదిలేయచ్చు. ఫస్ట్ హార్వెస్టింగ్ అండి. అసలే నాకు ఇక్కడ గోంగూర దొరకడం చాలా కష్టం. దొరికింది ఇండియన్ స్టోర్లో ఎప్పుడైనా వెండి సమ్మర్ సీజన్లో వస్తుంది, చాలా ప్రైజ్ ఉంటుంది అది. కొంచెం ఆకులు కట్ చేసుకుందాం కొని కనీసం కట్ చేస్తున్నాను ఆకుల్ని. ఇది మెంట్, ఇవి చేస్తే శామదుంపలు ఇవి ఆకులు. దిగువ వీటికి మొదలు పెట్టాయి చూసారా. అది బంగాళదుంప, కొన్నగంటి కూర అన్నిటిగా స్టార్ట్ అయిపోయాయి మొత్తం. జాగ్రత్తగా తినేస్తున్నాయి. నేను వెతుక్కుంటున్నాను గోంగూర చెట్లు ఎక్కడ తోటకూర కూడా తక్కువ తింటున్నాయి. ఫస్ట్ నేను వచ్చి రాగానే అవి తినేస్తాను. గోంగూర ఇదే దీనికి ఇది తెల్ల గోంగూర అండి. తెల్ల గోంగూర అంటే చాలా ఇష్టం అనుకుంటాయి, అందుకే గవ్వ తినేస్తున్నాయి. పుల్ల గోంగూర కొంచెం ఇష్టం లేదేమో, లేట్గా వస్తాయి అనుకుంటాయి. అందుకు వీటి ఆకులు కొంచెం బాగానే ఉన్నాయి. ఇది పుల్ల గోంగూర, మీకు ఫస్ట్ చూపించింది తెల్ల గోంగూర. దానికి ఇది అందరిగా తినేస్తున్నాయి. ఇండో అమెరికన్ బగ్స్ అనుకుంటా, అందుకనే గోంగూర అయితే ఇష్టం కానీ పులుపు ఇష్టం లేదు. పులుపు లేకుండా అది అది తెల్ల గోంగూర తినేస్తున్నాయి. అమ్మో, ఇందులో ఒక వెరైటీ ఉన్నాయన్నమాట. గ్రీన్ చిల్లీస్ బాగా వస్తున్నాయండి. ఇంకా ముదరాలని కట్ చేయడం చూస్తున్నాను, వీటితో కోద్దాం. ఇది గోంగూర చిన్నగా తింటున్నాయి మెల్లిగా, ఇష్టం ఉండి లేనట్టు తింటున్నాయి.
మన పిల్లలు చూడండి బలవంతంగా పెడితే ఎలా తింటారో అలా అన్నట్టు తింటున్నాయి. బగ్స్ తినకపోయినా నష్టం లేదమ్మా. మీ గోంగూర మాకు ఉంచండి, మా గోంగూర రేరుగా వస్తుంది. ఓకేనా బగ్స్? కంపోస్ట్ మన కుండీల్లో మట్టి సారం లేదని కింద పోస్తారు. నేనేం చేస్తున్నానంటే కంపోస్ట్ రెడీ చేయడానికి మాకు మట్టి కావాలి కదా, మట్టి కూడా కావాలి. అందుకని ఏ కుండీలో అయితే ఖాళీలు ఉన్నాయో ఆ కుండీలోని ఒక లేయర్ ఈ మట్టి వేసేస్తున్నాను. ఈ కుండీలో తీసేసిన మట్టి ఆ పైన మన కంపోస్ట్ మన కిచెన్ వేస్ట్ అంతా వేసి మళ్ళీ కవర్ చేస్తున్నాను. మళ్ళీ ఇదే వేస్తున్నాను. ఎందుకు వేస్ట్ చేయడం అని, ఏ మట్టిని వేస్ట్ చేయడం ఎందుకని నేనే తీసుకుంటూ వేస్తున్నాను. ఆయన ఇవన్నీ చూస్తే ఒప్పుకో, నీకేం పని లేదా నేను ఎందుకు చేస్తున్నాం అంటారు. ఓకే చేద్దాం, ఆడవాళ్ళం కదండి, కొంచెం జాగ్రత్త చేసుకోకపోతే అలాగా జాగ్రత్త చేసుకుందామని. ప్లాంట్స్ చామంతులు చూస్తే 108 పువ్వులు పూజ చేసుకుందామా అని చేసి వస్తుంది. కానీ 108 పువ్వులు కోసేసామంటే చెట్టు అంతా ఖాళీ అయిపోతుంది. అప్పుడు అందుకని కోయడానికి ఆలోచిస్తున్నాను పువ్వులు. సరే 11 పువ్వులైనా పెడుతుంటాను. మొగ్గలు బాగా వచ్చినాయి. అంత కష్టపడి వచ్చాయి కదా మొగ్గలు, మనకి అన్ని పూలు ఒకసారి కోసేస్తే అందం ఉండదని చెట్టు అలా కూడా ఉంచుతున్నాను. ఇది సీమబంతి అనుకోండి, సీమబంతి పూలు. ఇప్పుడు ఒక పువ్వు పూసింది. కరివేపాకు. ఇంకా దాలియా పువ్వులు చూడండి, ఒక రకం కుంకుమ పువ్వులు, కుంకుమ రంగు, కుంకుమ గోధుమ కలిసిన రంగులో ఉన్నాయి. ఏది పెట్టుకున్నా కొంచెం రెడ్ కలర్ కలిసే కదా అనేసి శుక్రవారం నాడు చేసుకుంటున్నాం కదా వైభవలక్ష్మి పూజ, అలా పెట్టుకుంటున్నానండి. ఇంకా వంగ కూడా అక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసాము. వంగ పైకి రాకుండానే ఆకులు తినేస్తున్నాయి. ఇక ఈ 2 months ఉంటాయండి బగ్స్. కొంచెం ఇది చూసారా బెల్వదళం కొమ్మ కట్ చేస్తాను, మరి ఏమో చిగురు వస్తున్నారో ఏమో అయ్యో అనిపిస్తుంది, చూడాలి. ఇది చూడండి, ఈ సన్నజాజి పువ్వుల్లో ఉన్నాయి, చెట్టు కూడా అలాగే ఉంది కానీ సన్నజాజి కాదు. పాలపాకి కొంచెం పప్పులో కడిగి నీళ్ళు అవన్నీ ఉంటేస్తే కొద్దిగా వచ్చింది పైకి. సరే నేను తాకు వచ్చింది చూసి కట్ చేసాను. చూసాక దీని మీద బగ్స్ వచ్చేసాయి. బగ్స్ కాదు కాడ. ఇదేమో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకుని మన గార్డెన్లో కాసిన పచ్చిమిర్చి వేసుకుని కొంచెం పచ్చడి చేసుకుందాం. ఒక 2 స్పూన్లు అవుతుంది అనుకుంటా. గోంగూర అంతా అవుతుంది కదండి వేపేస్తే. సరే అండి, ఉంటాను. అలా చాలామంది ప్రేమికులు ఉంటారు కదా, గార్డెన్ ప్రేమికులు చూస్తారని చూపిస్తున్నాను మీకు. థ్యాంక్ యూ అండి.